సో ఒకసారి మనం ప్లస్ అండ్ మైనస్ కూడా చూద్దాం. సో ముందుగా తనుజాకి సంబంధించి పాజిటివ్ పీసీఆర్. సో తనుజాకి సంబంధించి పాజిటివ్స్ ఏంటి? సో తనుజ ఏ రకంగా పాజిటివ్గా ఉంది పబ్లిక్ ఒపీనియన్స్ పరంగా, లేకుంటే చాలామంది కామెంట్స్ చేసే విషయాలన్నింటినీ, లేకుంటే పబ్లిక్ కన్సిడరేషన్స్ని, ఆర్టీవీ కొంతమంది బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్ళని కూడా పబ్లిక్ ఒపీనియన్గా అడిగినప్పుడు కొన్ని పాజిటివ్స్ చెప్పారు చాలామంది కూడా తనుజ విషయంలో. సో పీసీఆర్ రెడీ? సో తనుజ పాజిటివ్స్ ఏంటి? మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సో తనుజ పాజిటివ్స్ ఏంటి అని అంటే రైట్. సో తనుజ పాజిటివ్స్ ఉన్నాయి. ఇక్కడ నా రైట్ సైడ్లో కనబడుతున్నటువంటి ఈ పాజిటివ్స్ చూడండి. ముద్దమందారం ముద్దుగుమ్మగా ఫేమస్ అయింది. సీరియల్ యాక్టర్గా ముద్దమందారం సీరియల్ నటించడంతో అది పబ్లిక్లోకి చాలా కనెక్ట్గా వెళ్ళింది కాబట్టి తనుజ అప్పటి నుంచి కూడా పబ్లిక్లో కొంత తెలుసు, వెరీ ఫెమిలియర్ పర్సన్గా ఉండిపోయింది. తర్వాత పక్కింటమ్మాయిలా ఇంటింటికి పరిచయం. సో తను చేసేటువంటి యాక్టివిటీస్, మోస్ట్లీ తను చేసే యాక్టివిటీస్ కానివ్వండి, తర్వాత తను మాట్లాడే మాట, అందరితో చిల్ అయిపోయే విధానం అన్నీ కూడా పబ్లిక్లో, ముఖ్యంగా ఫ్యాన్స్లో, ఇప్పుడు బిగ్ బాస్ ఫాలోవర్స్లో కూడా కొంత పాజిటివిటీని క్రియేట్ చేసే ఎటువంటి పాజిటివిటీ అంటే తనుజాను చూసి చాలామంది కూడా తమ పక్కింటి అమ్మాయిలా అనుకుంటున్నారంట. సో తర్వాత సింప్లీ సూపర్ బిహేవియర్. సో చాలా సింపుల్గా ఉంటుంది, అంటే ట్రెండీ సిచ్యువేషన్స్లో మధ్య చూస్తున్నాం మనం ఎంత ట్రెండీగా ఉంటారనేది. సో చీరకట్టులో కూడా అనేది అందరినీ అనడం లేదు, బట్ కొంతమంది ఎవరికి వాళ్ళు ఆపాదించుకుంటే ఏం చేయలేము, బట్ కొంతమందిని చీరకట్టులో కూడా ఎక్స్పోజింగ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. తమ కట్టుకునేటువంటి చీరలో కూడా తెలుగుతనం ఉట్టిపడాలి, ఆ చీర గొప్పతనం పెరగాలనే రకం కాకుండా దాంట్లో కూడా ఎంత ఎక్స్పోజ్ చేద్దాం అనే రకంగానే కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటారు. సో చాలా వరకు చూసాం, అది యాక్టింగ్లో కానివ్వండి, లేకపోతే నార్మల్ షోస్లో, నార్మల్ థింగ్స్లో కూడా. కానీ తనుజ మాత్రం చాలా సింప్లీ బిహేవియర్ ఉందనేది ఫ్యాన్స్లో వినిపిస్తున్నమాట. సో తెలుగు లోగిలలో కన్నడ కస్తూరి. తెలుగు ఇండస్ట్రీకి తను ఎంట్రీ ఇచ్చి కూడా సుమారుగా ఆల్మోస్ట్ తను చెప్తున్న మాటలకు 10 years అవుతోంది. ముద్దమందారం సీరియల్, ఆ తర్వాత చాలా సీరియల్స్ నటించింది. సో తెలుగు లోగిల్లోకి వచ్చినటువంటి కన్నడ కస్తూరిగా కూడా తనకి అభిమానులు, తన ఫ్యాన్స్ చెప్తున్నమాట. సో కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. సో మైనస్ కూడా చూపిస్తాను మీకు నేను. సో మైనస్లో చిన్నపిల్లల మనస్తత్వం, చాలా చిన్నపిల్ల మనస్తత్వం, ఏడుస్తూ ఉంటుంది, నాన్న నాన్న అని మాట్లాడుతూ ఉంటుంది, చిన్నపిల్ల మనస్తత్వంగా ఉందనేది చాలామంది ఫ్యాన్స్ చెప్తున్నారు. సో ప్రతి దానికి ఏడుపే, ప్రతిది చిన్న మాట పెద్ద మాట ప్రతిదానికి ఏడుస్తూ ఉంటుంది ఆ అమ్మాయి. సో ఎప్పటికీ ఎమోషనల్ ఫూల్ అనే రకం కూడా తన పైన అభిమానులు కొంత నెగిటివ్గా ఉన్నారు. సో చాలామంది తన గురించి కామెంట్ చేసేవాళ్ళు, లేకపోతే కొంత యాంటీగా మాట్లాడేవాళ్ళు. ఎమోషనల్ ఫూల్. సో ఇదొకటే కాదు, ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ పీసీఆర్ ప్లే చేయండి. సో ఇవి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్గా ఉన్నాయి. సో ఇంకొన్ని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి మళ్ళీ ఇంకొన్ని పాజిటివ్స్ చూసే ప్రయత్నం చేద్దాం. పాజిటివ్స్లో మళ్ళీ మనకు కనబడుతున్న దాంట్లో అచ్చ తెలుగు అమ్మాయిలా మెరుపులు. ఇందాక మీకు చెప్పాను కదా, అచ్చం తెలుగు అమ్మాయిలా, కన్నడ నుంచి వచ్చిన చాలా స్పష్టమైన తెలుగు. చాలామంది ఎందుకు లేరు, సీరియల్ యాక్టర్లో కూడా వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కూడా సగం వచ్చిరాని భాషతో, కూనీ చేసే తెలుగుతో, ఇంగ్లీష్ పదాలను కలుపుతూ హిందీ, ఇంగ్లీష్, కన్నడ అన్ని ఆల్మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళతో పోలిస్తే ఈ అమ్మాయి కొంత బెటర్ తెలుగులో మాట్లాడగలుగుతోంది. తెలుగు వేషధారణ, అట్ ది సేమ్ టైం కట్టుబాట్లు అన్నీ కూడా తనలో ఉట్టిపడుతున్నట్టు కనబడుతున్నాయి. పక్కా తెలుగు అమ్మాయిలా కనబడుతుంది అనేది అభిమానులు చెప్తున్నమాట. సో వెస్ట్రన్ ట్రెండ్లో కూడా సాంప్రదాయ చీరకట్టుతో కనికట్టు. సో ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో చీరకట్టులో కూడా ఎంత సాధ్యమైతే అంత ఎక్స్పోజ్ చేద్దాం, అమ్మాయిలు అంటేనే అది కదా, అలా చూస్తేనే కెమెరాలు చూపిస్తే, అలా చూస్తేనే పబ్లిక్ చూస్తే, అలా చూస్తేనే అబ్బాయిలు చూస్తారు, అమ్మాయిలు చూస్తారని చెప్పి ఎక్స్పోజ్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటూ ఉంటారు. సో అటువంటి దాంట్లో కూడా ద బెటర్ డ్రెస్సింగ్తో చీర కట్టు కట్టి అందరినీ కూడా ఒక మంచి అమ్మాయి, పద్ధతి గల అమ్మాయి, తెలుగు అమ్మాయి, మరి ముఖ్యంగా తన బిహేవియర్, సింప్లిసిటీ అన్నిటితో కూడా ఒక మార్క్ క్రియేట్ చేయగలిగిన తనుజ అనేది ఫ్యాన్స్లో ఉన్నమాట. సో నో లవ్ ట్రాక్స్. సో తను ఎక్కడ కూడా లవ్ ట్రాక్స్ పెట్టుకోవడానికి ట్రై చేయలేదు, ఇండివిజువల్గా ఉంది. సో అటు నాన్న రిలేషన్ అనే కానివ్వండి, లేకపోతే ఇమాన్యుయల్తో ఉన్నటువంటి ఆ ఫ్రెండ్షిప్ కానివ్వండి, అన్ని ఫ్రెండ్షిప్లానే ఉన్నాయి. తర్వాత కొంత ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఎంట్రీ ఇచ్చిందేమో కానీ లవ్ ట్రాక్ పెట్టుకుంటే ఎక్కువగా స్క్రీన్ ఎక్స్పోజర్ ఉంటుంది, లవ్ ట్రాక్ నడిపించాలని చెప్పి ఎక్కడా కూడా వాంటెడ్గా లవ్ ట్రాక్స్ పెట్టుకోవడానికి ట్రై చేయలేదు. తర్వాత ఆల్ ఫన్నీ ట్రాక్స్, అందరితో ఫన్నీగా ఉండేది. ఇమాన్యుయల్తో గొడవలు జరిగాయి, ఇమాన్యుయల్తో కలిసిగా మళ్ళీ ఫ్రెండ్లీగా మెయింటైన్ చేసింది. సో బర్నీతో గొడవలు జరిగాయి, మళ్ళీ బర్నీతో ఫ్రెండ్లీగా ఉండిపోయింది. అట్లాస్ట్ దివ్యతో కూడా చాలా బిగ్ ఫైట్ జరిగింది, దివ్యతో బిగ్ వార్ జరిగింది.
కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, మళ్ళీ అంతా కలిసికట్టుగానే ఉండిపోయారు, అంతా సఖ్యంగానే ఉండిపోయింది. సో చాలామంది మాధురితో ఫ్రెండ్లీగా ఉండిపోయింది, మాధురి వైల్డ్ కార్డ్తో ఎంటిన తర్వాత మాధురితో ఫ్రెండ్లీగా ఉండింది, రాము రాథోడ్తో కూడా ఫ్రెండ్లీగా ఉండింది, ప్రతి కంటెస్టెంట్తో కూడా తనకంటూ ఒక గుడ్ మార్క్ని, మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేసింది. కానీ లవ్ ట్రాక్ కోసం ఎక్కడా పాకులాడలేదు, ఒక వ్యక్తి వెంటే మరీ తిరిగే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. ఒకవేళ తన దగ్గరికి ఎవరైనా రావాలని చూసినా కూడా, అంతెందుకు చాలామంది కూడా కళ్యాణ్కి యష్మికి మధ్య ఏదో ఉందని చెప్తున్నారు, కానీ ఎక్కడ వాళ్ళు అది కనిపించదు. మా ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ అనో ఎక్కడ కనిపించదు. కావాలని అదే దృష్టితో చూసే వాళ్ళకి అలా కనిపిస్తుందేమో కానీ, సో ఆ లవ్ ట్రాక్లో కనిపించదు. ఏదో మంచి ఫ్రెండ్స్లా ఉన్నారని రకంగా ఉంటుంది, కానీ పదే అలా వెళ్ళడము, ఈ హగ్గులు ఇవ్వడాలు, లేకపోతే అది తప్పని అనడం లేదు, బట్ ఆ రిలేషన్షిప్లో అలా మాత్రం ఎప్పుడు కనిపించలేదు అనేది ఫ్యాన్స్లో అనుకుంటున్నమాట. ఇక నో బిల్డప్స్, ఓన్లీ టాలెంట్ హైప్. సో ఎక్కడ తనకు తాను హైప్ ఇచ్చుకున్నట్టుగా, తను చేయగలుగుతానని హైప్ ఇచ్చుకున్నట్టుగా లేదు. సో జెన్యూన్గా ఆడింది. కొన్ని సందర్భాలు అబ్బాయిలతో కూడా పోటీపడి గేమ్స్, టాస్క్లో విన్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఇంకా సో ఒక నెగిటివ్స్ కూడా ఉన్నాయి. హౌస్ ఫుల్ సపోర్ట్. సో తనకి హౌస్ ఫుల్ సపోర్ట్ ఇచ్చినా కూడా తను నాకు ఇవ్వలేదని చెప్పుకోవడం చాలా కొంత ఇబ్బంది గురి చేసింది. అటు వేరే వాళ్ళ, ఉదాహరణకి ఇమాన్యుయల్ సపోర్ట్ ఇచ్చాడు, కొన్ని సందర్భాల్లో ఇచ్చాడని చెప్పడం తప్పేం లేదు. సో సపోర్ట్ ఇవ్వలేదని చెప్పడంతో ఏమైందంటే ఇమాన్యుయల్ ఫ్యాన్స్లో, ఇమాన్యుయల్ ఉన్నటువంటి ఆ ఫ్యాన్ బేస్లో, తన సపోర్టర్స్లో తనుజ వెరీ బ్యాడ్ అయిపోయింది. తర్వాత ఎనీ టైం డల్, ఎప్పుడు చూసినా డల్గా ఉండడం, ఎప్పుడు చూసినా ఏదో ఒక అనిశ్చితిలో ఉందా, ఏదో కోల్పోయినట్టుగా ఎప్పుడు చూసినా డల్గా ఉండడం కూడా తనకు నెగిటివ్గా ఉండిపోయింది. సో నెగిటివ్గా మారిన నాన్ లోకల్. సో తను కన్నడ నుంచి వచ్చింది కాబట్టి తెలుగు వాళ్ళు గెలవాలి. గతంలో సీజన్ బహుశా 8 అనుకుంటా, ఎవరు లాస్ట్ సీజన్లో నిఖిల్ విన్నర్గా అయ్యారు. సో మరి నిఖిల్ విన్నర్ అయినప్పుడు ఆయన కూడా హీ బిలాంగ్స్ టు కన్నడ. సో ఆయన అప్పుడు ఇదే సిచ్యువేషన్ వచ్చింది. అంతకుముందు కూడా చాలామంది కనడియన్స్ గెలిచారు, ఒకరిద్దరు, అప్పుడు కూడా వచ్చింది. సో ఇక్కడ రీజియన్ ఇంపాక్ట్ కాదు, వాళ్ళు తెలుగులో యాక్ట్ చేస్తున్నారు, తెలుగులో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఏంటి ఎలా ఉందనేది మాత్రం ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్ కాబట్టి. కానీ ఇక్కడ మాత్రం తన విషయంలో మళ్ళీ సేమ్, గతంలో నిఖిల్కి వచ్చింది, ఇప్పుడు తనకు కూడా వచ్చింది. కామన్ పాయింటే ఎప్పుడు చూసినా కూడా. సో నాన్ లోకల్ అనేటువంటి మార్క్ యష్మి పైన ఉంది. సో కళ్యాణ్ గురించి నేను ప్లస్ అండ్ నెగిటివ్స్ కంటిన్యూ చేసే ముందు మీరెవరైనా మనం లైవ్లో కాల్ చేయాలి, మీ అభిప్రాయం చెప్పాలనుకున్నా కూడా చెప్పే ప్రయత్నం చేయండి. సో తనుజ గురించి ఇంకా ఉన్నాయి పాయింట్స్. అమ్మాయి అయినా అబ్బాయిలకు చెమటలు పట్టించింది టాస్క్లో, డెఫినెట్గా అద్భుతంగా ఆడింది. సో తను క్యాప్టెన్ అయిన సిచ్యువేషన్లో తను ఒక టాస్క్ ఇట్లా నైఫ్ పట్టుకొని ఉండాలి, చేయి నొప్పిగా ఉంటుంది, రీతు ముందుగా వదిలేస్తున్న తర్వాత నిఖిల్ కూడా వదిలేస్తారు, కానీ తను స్ట్రాంగ్గా ఆడింది. అది ఇండివిజువల్ గేమే కదా, అది ఇండివిజువల్ గేమ్, ఎవరు వాళ్ళు ఆడగలిగేటువంటి గేమ్. సో దాంట్లో గెలిచి తను అబ్బాయిలతో సైతం పోటీపడి చెమటలు పట్టించగలిగింది. బర్నీ శంకర్లో నాన్న చూసుకుంటూ తనుజ చేసినటువంటి ఆ రిలేషన్షిప్లో ఎవరికి కూడా పెద్ద బ్యాడ్ అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ భరణి ఫ్యామిలీ కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి, భరణి వాళ్ళ డాటర్ కూడా మీ ఇద్దరు రిలేషన్షిప్ నాకు చాలా బాగా నచ్చుతుందని చెప్పి తనకు హగ్ ఇచ్చి మంచిగా మాటలు చెప్పి వెళ్ళింది. అదే దివ్య అండ్ భరణి విషయంలో నాకు అస్సలు నచ్చదని చెప్పి కొట్టిపారేశారు. ఇన్ఫ్యాక్ట్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత భరణి మదర్ అండ్ నాగబాబు ఇద్దరు వచ్చిన తర్వాత కూడా భరణి వాళ్ళ మదర్ చెప్పిన మాట కూడా ఇదే. సో మీ ఇద్దరు రిలేషన్షిప్ సంబంధించి చాలా బాగుంటుందని చెప్పి తనుజాని పొగిడారు, దివ్యాన్ని మాత్రం తిట్టారు. సో ఇద్దరు విషయంలో కూడా కొంత పాజిటివ్ అయింది. ప్రతి ఒక్కరిలో కూడా కొంత కనెక్టింగ్, డాటర్ అండ్ ఒక ఫాదర్ ఎలా మన రిలేషన్షిప్లో ఉంటారు అలాంటి రిలేషన్షిప్ అక్కడ కనిపించింది అనేది ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు ఊహించుకున్నారు, డాటర్ అండ్ ఫాదర్ దాంట్లో. ఇక అన్నపూర్ణ బ్రాండ్ అవ్వడం, కింగ్ అడ్డాలో పెరిగిన తనుజ, తను అన్నపూర్ణ ఫిల్మ్ స్టూడియో నుంచి బయటకు వచ్చిన బ్రాండ్ అది. సో ఆ బ్రాండ్ కొంత కలిసి వచ్చింది, తనకు పాజిటివ్ అవుతుందని చాలా మంది చెప్తున్నమాట. ఇక మొదటి నుంచి ఓటింగ్లో టాప్లోనే ఉంది, ఫస్ట్ నుంచి. ఎప్పుడు తను నామినేషన్లోకి వచ్చినా కూడా ఫస్ట్ నుంచి టాప్లో ఉండడం తనకు ప్లస్గా మారింది. సో నెగిటివ్స్ కూడా అయినా, ఇంకా ఆ నెగిటివ్స్లో చివరి నెగిటివ్ ఏంటి, తను ఎక్కువగా ఫేస్ చేస్తున్నటువంటి నెగిటివ్ ఏంటి అంటే ఇష్యూ ఏదైనా ఓవర్ యాక్షన్ చేస్తుంది. అంటే చిన్న ఇష్యూ కూడా చాలా పెద్దగా మార్చేస్తూ ఉంటుంది. సో ప్రతిదాన్ని కూడా చాలా పెద్దగా, చిన్నదాన్ని కూడా స్కోప్ పెట్టి చాలా ఎక్కువగా చేస్తుంది అనేది యష్మి విషయం నెగిటివ్గా ఉన్నమాట. సో ఈ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ తనుజాలో ఉంటే, సో నెక్స్ట్ ఈ విషయంలోనే, ఇందాక నేను యష్మి అన్నాను, తనుజ. సో తనుజాలో ఈ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉంటే, ఇంకా కళ్యాణ్ విషయం ఎటువంటి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చేసే ప్రయత్నం చేద్దాం. అది కంటిన్యూ చేసే ముందు పీసీఆర్ ఇంకెవరైనా లైవ్లో కాలర్స్ ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి. సో మీరెవరైనా ఇవాళతో లాస్ట్, ఇక రేపటికల్లా ఇక అనౌన్స్ అవుతుంది ఎవరు $5 ఎవరు కప్ గెలిచారనేది. మీలో ఎవరైనా మీ అభిప్రాయం కూడా చెప్పాలి, మీ సపోర్ట్ను కూడా ఎక్స్టెండ్ చేయాలంటే కాల్ చేసే ప్రయత్నం చేయండి.